తపస్సు కాలములో మొదటిగా వచ్చే రోజు విభూది బుధవారము. ఈ విభూది బుధవారముతో ప్రారంభమయ్యేటటువంటి ఈ తపస్సు కాలములో మనము విభూది గూర్చి ధ్యానించుకుందాం. బాధలకు, త్యాగమునకు, మరణమునకు గుర్తు విభూది. మనిషి పుట్టు పూర్వోత్తరములను గుర్తు చేసేది విభూది. మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోనే కలవాలని చెప్పి తట్టి లేపేది విభూది. ఈ జీవిత ప్రయాణాన్ని ఓ తీర్థయాత్రలాగా, ఓ పుణ్య చరితలాగా మరచేది విభూది. ప్రతి మనిషిలో మానవత్వం ఉన్నదని, ప్రతి మనిషి దేవునికి ప్రతిరూపమని గుర్తు చేసేది విభూది. శారీరక వాంఛలను, కోర్కెలను, ఆశలను, శోధనలను అధిగమించు శక్తినిచ్చు విభూది. క్షణికమైన విషయములకై ప్రాకులాడక మనసును దేవుని మీద, ఆత్మీయ వరముల మీద కేంద్రీకరించమని ప్రతి విశ్వాసిని కూడా తట్టి లేపేది విభూది. పాపపు జీవితాన్ని ప్రశ్నించి పశ్చాత్తాపానికి గురి చేసేది విభూది. ఒక పాపిని పాపపు జీవితము నుండి పైకి లేవనెత్తి ప్రభుని వైపునకు పరుగులెత్తులాగా చేయును విభూది. కాబట్టి ఈ విభూది అనేది ప్రతి మనిషిలోనూ పశ్చాత్తాపాన్ని, ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి త్యాగపు గుణాన్ని, ప్రతి మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని తట్టి లేపి మరలా ప్రభుని చెంతకు చేరమని, ప్రభుని వద్దకు రమ్మని, ప్రభునిలో ఐక్యం అవ్వమని ప్రతి ఒక్కరిని కూడా సంసిద్ధపరిచేది విభూది.